కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్ డీజీపీలను ఆదేశించింది. ఇసుక ర్యాంపుల్లో అక్రమాలను అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే చింతమనేని ఆయన అనుచరులు తహసీల్దార్ వనజాక్షిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వనజాక్షి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ స్పందన ఏంటి? వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని చేసిన దాడి ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై మీడియాలో రిపోర్ట్ అయినటువంటి కథనాల ఆధారంగా ఈరోజు జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ వీరిద్దరికి నోటీసులు ఇస్తూ ఆ రోజు జరిగినటువంటి వాస్తవ ఘటన ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను 2 వారాల్లోగా తమకు పంపించాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది. ఇప్పటికే ముస్నూరు తహసీల్దార్ వనజాక్షి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ టీడీపీ ఎమ్మెల్యే చేసినటువంటి దాడిని ఇప్పటికే వివరించింది. సో ఆ అంశాలన్నిటి కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాటి అన్నిటిని కూడా స్వీకరించి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుంది. సో వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్పందన తెలుసుకున్న తర్వాత ఎన్హెచ్ఆర్సీ ముందుకు ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీకి అందిన సమాచారం మేరకు ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వనజాక్షి ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో ఇసుక దోపిడీకి చేసినటువంటి ఆ ప్రాంతంలో మొత్తం భూగర్భ జలాలన్నీ కూడా ఇంకిపోయి ప్రజలకు తాగునీటి కష్టాలు ఏర్పడబోతున్నాయని కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారం నేపథ్యంలో వనజాక్షి అక్కడికి వెళ్లి ఇసుక అక్రమంగా టీడీపీ ఎమ్మెల్యేని అడ్డుకుంది. సో దీనిపై ఎన్హెచ్ఆర్సీ చాలా సీరియస్ గా స్పందించింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం వివరాలు పంపిస్తుందో చూడాలి. ఓకే.